ఈ యొక్క నూతన దినం రోజున జాయిన్ డైలీ అనే కార్యక్రమంని బట్టి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మన యొక్క దినపాఠంలో నుంచి ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ శాసనము ఎక్కడెక్కడ బయలుపరచబడిందో అక్కడున్న యూదులందరూ ఆ వార్త విని మహారోదనతోనూ దుఃఖంతోనూ పడి ఉండిరి అనే వాక్యము చెప్తా ఉంది. ఎందుకు వారికి ఆ దుఃఖం కలిగింది అంటే వారి జాతి వారు, వారి తరం వారు నశించిపోవాలి అని, చంపబడాలని శాసనము బయలుపరచబడింది. వారికి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఆయుధం ముందు నిలబడలేక కన్నీరు గారుస్తున్నారు. ఈనాడు మన మధ్యలో కూడా అటువంటి శాసనాలు ఎన్నో బయలుపరచబడుతున్నాయి. కానీ మనకు ఆ రోదన లేదు, మనకు ఆ కన్నీరు లేదు, మనకు ఆ దుఃఖం లేదు. మనం ఏమని ఆలోచిస్తున్నామంటే మేము ఎక్కడున్నా మేము సేఫ్గా ఉన్నాం, మనకి ఎవరితో సంబంధం లేదని, మనకై మనం, మన కుటుంబం మట్టుకు మన వారు మాత్రమే సంతోషంగా ఉన్నారని మాత్రమే ఆలోచిస్తున్నాం. అక్కడ చూడండి, ఆ సంస్థానంలో ఆ శాసనం ఎక్కడెక్కడైతే బయలుపరచబడిందో అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆ వేదన చూపించారంట, ఆ గోనెపట్ట కట్టుకున్నారంట. మన ముందు కూడా అనేక రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయి, రక్షణ లేని జీవితాలు ఉన్నాయి. మన కుటుంబ సభ్యులలోనే అనేకులు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. వాళ్ళు నశించిపోతుంటే అంటే కేవలం మనం వాళ్ళకెళ్ళి చూస్తున్నాం, మేమైతే సేఫ్గా ఉన్నామని పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మన దగ్గర నుంచి అది కోరట్లేదు. రక్షించబడిన నీవు తప్పనిసరిగా ఆ దేవుని వార్త ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాలని, వాళ్ళు పాడవద్దని, వాళ్ళ ఆత్మలు నశించిపోవద్దని నీ దేవుడైన యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం కూడా వాళ్ళ కొరకు ఏ విధంగానైనా ఆ మహారోధనలో నుంచి, ఆ మహావేదనలో నుంచి వాళ్ళను అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా మనం లాగాలని దేవుడు మన పక్షాన కోరుకుంటుండు. చేద్దామా వాళ్ళ కొరకు? నిలబడతావా వాళ్ళ కొరకు? చేస్తావా వాళ్ళ కొరకు ప్రార్థన? ఈ దినం దేవుణ్ణి వేడుకుందాం. ప్రభా, నాకు ఒక్క సందర్భం ఇవ్వు, ఒక్క సమయం ఇవ్వు, నేను వాళ్ళకి ఏ విధంగానైనా నీ గురించి చెప్పడానికి. ప్రభు తప్పనిసరిగా మనకు సహాయపడేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఆ యూదుల మధ్యలో వెలుపడిన ఆ శాసనంను బట్టి వారు అనేకులు దుఃఖిస్తూ వచ్చారు, కన్నీరు కారుస్తూ వచ్చారు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చారు. దేవా, నాకు కూడా అటువంటి వారి పక్షాన ప్రార్థించుటకు సమయం అనుగ్రహించండి. ఏ విధంగానైనా వారికి నీ గురించి చెప్పుటకు, నీ యొక్క సత్య సువార్తను వారికి వెల్లుడి చేయుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.